హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. నేను మొన్న గులాబ్ జామ్ ప్రీమిక్స్ తోటి కేక్ని అనేది ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, బేస్. అదే బేస్ తోటి ఇప్పుడు పేస్ట్రీ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ముందు బేస్ ఎలా రెడీ చేశాను అనేది అర్థం అవ్వకపోతే ముందు నేను చేశాను కదా గులాబ్ జామ్ ప్రీమిక్స్, దాన్ని ఒకసారి విజిట్ చేసేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు దాన్నే మీరు పేస్ట్రీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ముందుగా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా గులాబ్ జామ్ ప్రీమిక్స్ తోటి కేక్ని ఎలా చేసుకోవాలో, అదే బేస్ అనమాట ఇది. సో అది నేను టీ కేక్ కింద నేను చేశాను. అదే బేస్ని యూజ్ చేసి మళ్ళీ నేను పేస్ట్రీ కింద యూజ్ చేస్తాను అనమాట. సో ఇలా పేస్ట్రీ రెడీ, బేస్ అనేది రెడీ అయిన తర్వాత నేను 3 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, మీకు 2 లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే 3 లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. తర్వాత అదే పౌడర్తో కొద్దిగా పౌడర్ మిగిలిపోతే నేను గులాబ్ జామ్స్ కూడా తయారు చేస్తాను అనమాట. మీకు నచ్చకపోతే, ఇంట్లో లేదు అనుకుంటే మీరు రెడీమేడ్ గులాబ్ జామ్స్ అయినా తెచ్చుకోవచ్చు స్వీట్ షాప్లో నుంచి, లేదు అంటే ఇంట్లో చేసినవైనా పర్వాలేదు. నేనైతే ఇంట్లో చేసినవే తీసుకున్నాను. తర్వాత షుగర్ వాటర్, గులాబ్ జామ్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా సిరప్, అదైనా తీసుకోవచ్చు, లేదంటే అవ్వలేదు అనుకుంటే షుగర్ వాటర్ని తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఫిల్లింగ్కి నేను మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను, అమూల్ కంపెనీది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఆ తర్వాత క్రీమ్ అనమాట. ఈ కేక్ మొత్తం నేను వైట్ కలర్నే యూస్ చేస్తున్నాను, క్రీమ్లో ఎటువంటి కలర్స్ కలపలేదు. సో తర్వాత బోర్డుకి అయితే నేను క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత షుగర్ వాటర్ తోటి సిరప్ ఫుల్గా సోక్ చేసేస్తున్నాను అనమాట. ఇది మీకు తెలిసిందే, కాకపోతే ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. మనం నార్మల్గా పేస్ట్రీకి అయితే వాటర్ కొంచెం ఎక్కువగానే సోక్ చేసుకుంటాం కదా. సో ఈ గులాబ్ జామ్ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన బేస్కి అయితే మాత్రం కొంచెం తక్కువగానే యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది తొందరగా సోక్ అయిపోతుంది. సో ఎక్కువగా యూజ్ చేసాము అంటే మన కేక్ బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని కొంచెం చూసుకొని వాటర్ అనేది సోక్ చేసుకోవాలి. చాలా తక్కువే పడుతుందండి, ఎక్కువగా తీసుకోదు వాటర్. తర్వాత క్రీమ్ అప్లై చేసిన తర్వాత మిల్క్ మేడ్ అనేది నేను ఫిల్లింగ్కి యూజ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే వైట్ చాక్లెట్ గనాష్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం బడ్జెట్ ప్రాబ్లం కదా. సో అందుకనే నేను మిల్క్ మేడే వేసుకుంటాను అనమాట ఫిల్లింగ్కి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత నార్మల్గా మనం గులాబ్ జామ్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కన్నా. అవి నేను మధ్యలో ఫిల్లింగ్కి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఫిల్లింగ్లోని గులాబ్ జామ్ పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే కనుక ఆ టేస్ట్ ఇంకా మనకి తెలుస్తుంది అనమాట. లేదు అనుకుంటే ఈ గులాబ్ జామ్ పౌడర్లోనే మనం చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు, లేదు దానికంటే కన్నా మనం ఇలా గులాబ్ జామ్ పీసెస్నే కట్ చేసుకుని వేసుకుంటే మనకి ఆ ఫ్లేవరు తెలుస్తుంది, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం అన్నీ కూడా అలాగే సేమ్ ఫిల్ చేసాను. తర్వాత క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. సో చాలామంది నా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం అడుగుతున్నారు క్రీమ్ మీరు కేక్కి ఎలా అప్లై చేస్తున్నారు అనేది. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ప్యాలెట్ నైఫ్ నేను చిన్నవి అయితే తీసుకున్నాను. ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ బోర్డుకి తగిలేలాగా మనం చూసుకోవాలి. ఈ ఎడ్జ్ బోర్డుకి తగిలి క్రీమ్ అనేది తీసుకొని అప్లై చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, క్రీమ్ కొద్దిగా తీసుకొని బోర్డుకి కింద టిప్ బోర్డుకి టచ్ అవ్వాలి. టచ్ చేసి క్రీమ్ని ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మళ్ళీ ఇంకొకసారి వీడియో తీసి ట్రై చేయడానికి చూపిస్తాను అనమాట. ట్రై చేస్తాను ఇంకొకసారి చూపించడానికి. సో మీకు వీలైనంత వరకు నాకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇంకొకసారి వీడియో తీస్తాను, ఓకేనా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి అన్నమాట. సో ఓకే కదా. ఇప్పుడు అలాగే క్రీమ్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ ఇలా అప్లై చేసుకుంటున్నాం కదా, ఇది కొంచెం
మీకు రావట్లేదు అనుకుంటే పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అప్లై వేసుకొని దాన్ని కూడా లైన్స్ ఇచ్చుకోవాలి. అది కూడా బాగుంటుందన్నమాట. మనం సైడ్లు ఇచ్చుకొని ఆ తర్వాత టాప్ లోడ్లోని క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాలెట్ నైఫ్ని మనం ఇలా బోర్డు తిప్పుకుంటూ ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ అంతా ప్యాలెట్ నైఫ్తో తీసేసుకుంటాం. ఆ తర్వాత టాప్ లోడ్ కూడా అప్లై చేసుకుంటున్నాను క్రీమ్ అనేది. మీకు ఇలా కనుక అర్థం అవ్వకపోతే మీకు పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అప్లై చేసుకొని కేక్ చుట్టూ అప్లై చేసుకోవచ్చు. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను అది ఎలాగా చేయాలనేది. నాకైతే మాత్రం ఇది బాగా అలవాటు అయిపోయింది. మీకు కూడా కేక్స్ అలా చేస్తూ ఉండి మనకి ప్రాక్టీస్లో ఉంటుందండి. ప్రాక్టీస్ బాగా చేస్తూ ఉంటే మనం క్రీమ్ అప్లై చేయడం బాగా ఈజీ అయిపోతుంది అనమాట. ఏదైనా ప్రాక్టీస్లో ఉంటుంది. ఒకటికి 4 సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మనం క్రీమ్ అనేది అప్లై చేయడం వచ్చేస్తుంది. సో ఇలా క్రీమ్ మొత్తం ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం తీసుకున్న తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ స్క్రాపింగ్ ఉంటుంది కదా, ఆ స్క్రాప్ తోటి ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఎంత టైం ఇచ్చుకోవాలి అని అడుగుతారు, కానీ మనకి కేక్ నీట్ ఫినిషింగ్ రావాలన్నమాట. లోపల క్రమ్స్ ఎక్కడ కనిపించకుండా అండ్ పైన బార్డర్ ఎన్ని లేకపోతే పైన ఎడ్జెస్ నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు మనం స్క్రాప్తో స్క్రాప్ చేసుకుంటే మాత్రం నీట్ ఫినిషింగ్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ అనేది మనకి నచ్చాలండి. మనకి నచ్చితే కస్టమర్కి నచ్చుతుంది. సో అందుకని మనకి అంత టైం కాదండి. ఎంత నీట్ ఫినిషింగ్ వస్తే అంతవరకు మనం స్క్రాప్ అయితే చేసుకోవాలి. స్క్రాప్ని చేసుకొని నీట్ ఫినిషింగ్ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఎడ్జెస్ ఇలా కొనలు వస్తాయి కదా, ఇలా వచ్చిన వాటిని ప్యాలెట్ నైఫ్ తోటి చక్కగా నీట్ ఫినిషింగ్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎక్కడైనా లోపల కేక్ క్రమ్స్ గలాట కనిపిస్తే అక్కడ కూడా కేక్ క్రీమ్ అనేది కొంచెం అప్లై చేసుకొని ఇంకొకసారి స్క్రాప్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. లాస్ట్లోని మనకి ప్యాలెట్ నైఫ్ తోటి పెద్ద ప్యాలెట్ నైఫ్ అయినా లేదంటే ఏదైనా చిన్న ప్యాలెట్ నైఫ్తోనైనా ఎడ్జెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు అర్థం అవ్వాలని ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా నేను చూపిస్తున్నానండి. ఇలా స్క్రాపర్లోని జిగ్జాగ్ స్క్రాపర్ ఒకటి ఉంటుంది, అది తీసుకొని లైట్గా పట్టుకోవాలి స్క్రాపర్. అది పట్టుకుంటే ఇలా జిగ్జాగ్ షేప్ అనేది వస్తుంది. ఇవి కొన్ని కేక్స్కి అయితే బాగుంటుందండి. మీకు అర్థం అవ్వాలని చేశాను. తర్వాత నేను నార్మల్గా ప్లైనే చేసుకున్నాను అనమాట. తర్వాత N1 నోజుల్ తోటి చాలా సింపుల్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాను. N1 నోజుల్తో హాఫ్ ఫ్రోజెస్ అయితే ఇచ్చేసాను. అదే నోజుల్ తోటి బార్డర్ కూడా ఇచ్చేసాను అనమాట. చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ డిజైన్ అయితే. చాలా సింపుల్ కూడా అయిపోతుంది. మనం ఎటువంటి కలర్స్ కూడా కలపలేదు కాబట్టి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఇదే నోజుల్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చేసాను. ఆ తర్వాత చిన్న నోజుల్లోని కూడా క్రీమ్ అనేది అప్లై చేసుకొని స్టార్ నోజులు దాంతో కేక్ బార్డర్ మొత్తం చుట్టూ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ర్యాండమ్గా ఇచ్చేసాను అనమాట. సో ఆ తర్వాత వీటి మీదకి ఇప్పుడు గులాబ్ జామ్ పీసెస్ అనేది నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఫుల్ గులాబ్ జామ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ పీస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ పీసే చేశాను. కట్ చేసి అక్కడక్కడ ర్యాండమ్గా పెట్టాను అనమాట ఫ్లవర్స్ మీద. కొంచెం మనం డెకరేషన్ అనేది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. ఆ తర్వాత అందులో చిన్న చిన్న పీసెస్ అక్కడక్కడ పెట్టేశాను అనమాట. సో ఈ కేక్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ కేక్ మీకు కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ అయితే కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా ఇన్స్టా ఐడి కూడా నా బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. సో ఆ తర్వాత గోల్డెన్ పేపర్ తోటి అక్కడక్కడ టచ్అప్ ఇచ్చేసాను. ఇది కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మనం గోల్డ్ స్క్రాప్తో మనం కన్నా డెకరేషన్ చేసుకుంటే మనకి ఈ గోల్డ్ పేపర్ అనేది ఎడిబుల్ అనమాట. మనం శుభ్రంగా తినేవచ్చు చక్కగా, ఏం కాదు. మన స్వీట్ షాపుల్లో ఉంటుంది కదా గోల్డ్ ర్యాపర్, అదేనమాట. సో దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత మనం చిన్న చిన్న డిజైన్ అనమాట. మన డిజైన్ అనేది మన ఇష్టమే కదండి. చక్కగా క్రియేటివిటీగా ఎలాగైనా చేసుకోవచ్చు. ఆ సైడ్ లైట్గా కనిపిస్తుంది కదా, కొంచెం ప్లెయిన్గా ఉంది అని అనిపించింది. అక్కడ కొంచెం స్ప్రింకల్స్ అయితే వేసుకున్నాను. ఇలా గోల్డ్ ర్యాపర్ అంతా వేసేసిన తర్వాత సైడ్లోనే కొంచెం సిల్వర్ కలర్ స్ప్రింకల్స్ తోటి లైన్ లాగా ఇచ్చేసుకున్నాను అనమాట అక్కడక్కడ. అలాగే కేక్ చుట్టూ కూడా స్ప్రింకల్ చేసేసుకున్నాను.
ఇలా కొంచెం బాగా ఎలిగెంట్గా కనిపించడానికైతే ఇలా సింపుల్ డిజైన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుందనమాట. ఒకటికి 10 సార్లు మనం ట్రై చేస్తే కనుక బాగా వస్తుందండి. అంతేనండి, మనం హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా పెట్టేశాను. ఇంకా డెలివరీ ఒకటే చేయడం తక్కువ అనమాట. చాలా బాగుంది. కస్టమర్ అయితే చాలా బాగుంది, బాగా ఇచ్చింది. ఫీడ్బ్యాక్ అయితే నాకు చాలా ఇచ్చారనమాట. సో ఇదే అండి, గులాబ్ జామ్ ప్రీమిక్స్ తోటి పేస్ట్రీ కేక్ని తయారు చేశాను. కస్టమర్ అయితే చాలా బాగా ఉందన్నారు. టేస్ట్ అయితే చాలా మంచి రివ్యూ ఇచ్చారండి. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. సీ యూ ఆల్.